సార్ గోపి గారా సార్ హలో సార్ గోపి గారా అండి మాట్లాడేది? అవునండి సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. నేను ఇక్కడ రాయలసీమ ఆత్మకూరు, కర్నూలు జిల్లా ఆత్మకూరు. అదే మీ వీడియోలో చూస్తుంటాను అండి, వింటుంటాను. మీరు మాట్లాడేది బాగా వినబుద్ధి అవుతుంటుందండి, నిజం మాట్లాడతారు. దాని గురించి ఒకసారి ఫోన్ చేద్దామని మాట్లాడదామండి సార్. ఓకే సార్, ఓకే. అదే దేవతల గురించి వీళ్ళు చెప్తున్న మాటలు బట్టి మీరు బాగా ఖండిస్తుంటారు. బైబిల్ కూడా బాగానే మీకు పరిచయం అయినట్టుందండి. గూఢార్థములు బయలుపరుస్తారు. నేను కూడా సేవ చేస్తున్నానండి 29. అదే యేసు పాస్టర్గా నేను సేవ ఎట్లయితుంది? సేవ ఎట్లయితుంది? తప్పు కదా సార్, అది సేవ కాదండి. దేవుడి గురించి చెప్పుకున్నాను. వీళ్ళందరూ బాగా అలవాటు అయిపోయింది సార్, పాస్టర్లు అందరూ కూడా. సేవ అనే పదం తప్పు సార్. అవునండి, స్వార్థ లెక్కల అంటే మంచి మాటలు చెప్పుకుంటుంటామండి. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఐడియా ఉన్నారండి తమరికి? నాకు ఎవరు ఐడియా లేదండి, నేను ఎక్కడ పట్టించుకుని ఎవరిది వినను. నీది మాత్రం ఈ మధ్య కాలం నుంచి కొంత వింటున్నానండి. మంచి మాటలు ఉంటాయి, బాగా మాట్లాడతారు, నిజంగా మాట్లాడతారు. అంటే నా కాన్సెప్ట్ ఏం లేదు సార్. ఇప్పుడు నేను ఇన్ని పాపాలు చేసి నేను చస్తే నన్ను స్వర్గాన్ని తీసుకుపోయి చచ్చినోడికి ఏం న్యాయం జరుగుతుంది నాకు బాధ అండి. మంచి ఆలోచన అండి. ఆయన స్వార్థపరుడు అవుతాడండి. ఇప్పుడు మీరున్నారండి, మీ పేరేంటండి? నా పేరు బద్దు నాయక్ అండి, లంబాడి మేము. ఓకే సార్ నాయక్ గారు, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీ కుటుంబాన్ని నేను అన్యాయం చేసి శుభ్రం చేసి నమ్ముకుని స్వర్గానికి వెళ్ళిపోతాం. మీరు హిందువులు, దేవుని నమ్మరు, మీరు నరకానికి వెళ్తారు. ఇప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పు చేసిన శిక్షిస్తేనే అన్యాయం జరిగిన న్యాయం జరిగినట్టు. కరెక్ట్ సార్. నా ప్రశ్నలో న్యాయం ధర్మం ఉంది కదండి? ఖచ్చితంగా ఉందండి. అంటే మీకు మీ కుటుంబానికి న్యాయం జరగాలంటే నాకు శిక్ష పడాలి, నేను మీతో పట్ల మిమ్మల్ని ఏదైనా చేస్తే. ఖచ్చితంగా. అట్లా కాకుండా నన్ను తీసుకెళ్లి మంచి ఒక పెద్ద మేడలో పెట్టి రోజు పంచవర్షాలు పిరువురా బాబు నాయకుని నువ్వు అన్యాయంగా చంపేసావు, ఇంకేదో చెప్పి నాకు అన్ని పెడితే మరి దేవుడు ఎట్లా అవుతాడండి? ఇది నా ప్రశ్న అండి. నా బాధల్లో ఇదే అసలు. నేను పాపాలు చేయటం ఏంది, వాడి కుటుంబాన్ని నాశనం చేయటం ఏంది, ఈయన నమ్ముకునే స్వర్గానికి వెళ్ళటం ఏంది? న్యాయం ఉందా లేదా సార్ నా ప్రశ్నలో? న్యాయం ఉండే, నీతో చాలా రోజుల నుంచి మాట్లాడాలి. దేవుడు అంటే ఏం చేయాలి సార్? నేను అన్యాయం చేశా, నన్ను శిక్షించి నీ కుటుంబానికి న్యాయం చేయాలి. అదే అప్పుడు దేవుడు అనేవాడిని మనం నమ్మాలి. నాకు ఇది చాలా అబ్జెక్షన్ ఉంది సార్ ఈ పాయింట్ మాత్రం. ఈ పాస్టర్లు అందరూ చెప్పే పాయింట్ మీద పెద్ద అబ్జెక్షన్ ఇదే నాకు. అవునులేండి నిజమే. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పటి పరిణామాలు తీవ్రత రూపంలో దాలుస్తున్నాయి కనుక మనకు ఆలోచనలు ఖచ్చితంగా రావాల్సిందండి, వస్తాయి కూడా, చేయాల్సిందే. మనం ఈ కుటుంబాన్ని అన్యాయం చేస్తే నేను స్వర్గంలో ఉండేదే సార్ దేవుణ్ణి నమ్ముకొని? ఉండదు అట్లుండకూడదు సార్, అట్లుండకూడదు. అది ఉండకూడదు, అది ధర్మం కాదు, అది దేవ ధర్మం కూడా కాదండి. అసలు ఎవడైనా ఒప్పుకుంటాడా సార్ దీనికి? లేదు సార్, లేదు. అదే సార్ నాకు అబ్జెక్షన్ ఇదే సార్. ఇప్పుడు బైబిల్ మీద కానీ ఇటు మీద కూడా మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే, నేను పాపాలు చేసుకుంటే నేను స్వర్గానికి వెళ్ళేది ఏంది దేవుణ్ణి నమ్ముకుంటే? మరి నా మూలకంగా నష్టపోయినోడికి జరిగే దేవుడు చేసే న్యాయం ఏంటి? అదే ఇది చాలా అబ్జెక్షన్ ఉంది సార్. మీరు కూడా ఇదే చెప్తారా, యేసుని నమ్ముకోండి పాపాలన్నీ పోతాయని? అట్లా ఎప్పుడు చెప్పాం సార్ మేము. చెప్పండి, తర్వాత చర్చి కూడా రమ్మని చెప్పాము. చర్చికి రండి, మీ పాపాలు పోతాయి. సార్ నేను ఒక్కటే మాట అండి చెప్పేది, చెప్పదలుచు సువార్త యేసుని నమ్ముకుంటే పరలోకం వెళ్తాం, ఇది చెప్పండి బాగుంటది. ఆ పరలోకం గురించి మనకే వెళ్ళండి, అది కూడా కాదు. కానీ అంటే నేను చెప్పే సువార్త ఏంటంటే, నేను చెప్పే మాటలు ఏంటంటే నా వరకు సార్. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు హిందువులున్నా, ముస్లింలున్నా, క్రిస్టియన్లున్నా, జైన్సులున్నా, బుద్ధులున్నా, ఎక్కడున్నా కూడా న్యాయం అనేది మనం గమనించి దాని న్యాయాన్ని ఫాలో అవుతాం ఎవరైనా సరే. ఇప్పుడు వీధుల్లోకి అప్పుడప్పుడు సువార్తకు వెళ్ళినప్పుడు కానీ లేదా అది చెప్పినప్పుడు, అంటే నాకు తెలిసి మీరు పరలోకం వెళ్ళదేమో అనుకుంటున్నాను సార్ నేను. మీరు కూడా నిత్య నరకానికే వెళ్ళినా పర్లేదు సార్, ఉండేది మాత్రం ఇది. అదే అది తప్పుగా సార్, బైబిల్ విరుద్ధంగా మాట్లాడితే కష్టం కదా. అదిగా సార్, బైబిల్ అంతా కూడా యేసు ప్రభు వారు సత్యాన్ని పాటించమన్నాడు అంతే. మరి మార్కు 16:16 ఉంది కదండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మని వానికి నమ్మువాడు. ఇప్పుడు ఎవరు నమ్మారు అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే సార్, ఇప్పుడు వాస్తవంగా అయితే మీరు ప్రతి వారు ఇప్పుడు ఇంకా ఎక్కువ సేవకులు అయితే, నేను 25-26 సంవత్సరాలు అయిందండి ఇట్లా ఒక కన్మిట్ అయ్యి.
ఎందుకు కన్వర్ట్ అయ్యారు సార్ తెలుసుకోవచ్చా? సరే మనం మాట, ఎందుకు కన్వర్ట్ అయ్యారు మీరు? అది మా ఊరు కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఊరు సార్. మాది ఏంటంటే అని ఏంటంట మాది ఎప్పుడు నరకాగ్నిలో మండుతుంటుంది. అంటే అర్థం కాలేదు సార్. అంటే మీ ఊర్లో అంటే రోగాలు ఎక్కువ వస్తాయి, ప్రాబ్లమ్స్? పార్టీలు, రాజకీయాలు, నక్సలైట్లు, ఈ ప్రాబ్లాలు ఉన్నాయి. తర్వాత నాకు ఈ మంచి మాటలు చెప్పారండి. మంచి మాటలు అంటే ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటే ఇట్లుంటుంది అని. మీరు అసలు దేనికి అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు ఏదైనా మంచి జరిగిందా? అంటే రోగం తగ్గిపోయిందా? లేకపోతే మీకు ఏమి జరిగిందని ఇప్పుడు నమ్మేసి మీరు ఎందుకు వచ్చారు? రోగాలు ఇవి మనకి ఏమి లేవండి మొదటి నుంచి కూడా. మంచి చేయాలి, 10 మందికి మంచి చెప్పాలి. అంటే ఇప్పుడు నేను మంచి చేయడం లేదా అని చెప్పి ప్రశ్నించానండి నేను పాస్టర్లను. నాకు అప్పుడు చెప్పిన పాస్టర్లను ప్రశ్నించా. మంచి చేయాలంటే ఇట్లా ఉండి కూడా చేయొచ్చు కదా అన్నట్టు చేయొచ్చు, కానీ దాంట్లో ఉండి అట్లా చేయడానికి కష్టమేమో. ఇదైతే ఒక ప్రత్యేక భయంగా ఉంటుంది. చేయొచ్చు. మంచి చేయాలి అంటే డబ్బులు రావండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి. అదే ఇప్పుడు ఈ సమాజానికి మీరు మంచి చేయాలని దిగితే మీకు డబ్బులు రావు. అదే దేవుడిని అడ్డం పెట్టుకుని మంచి చేయాలని ఆలోచన వస్తే మీకు డబ్బులు వస్తాయి. ఇది కూడా అది కరెక్ట్ అండి మీరు చెప్పేది. రెండింటికి తేడా ఉంది సార్. పాస్టర్లు అందరూ కూడా మంచి చేయడానికి కాదు సార్, డబ్బులు సంపాదించడానికి కేవలం వీళ్ళు ఈ యేసుని నమ్ముకునే అవతారం ఎత్తారు తప్ప వీళ్ళకి నిజంగా దేవుడి పట్ల విశ్వాసం లేదని నా నమ్మకం అండి. నిజంగా దేవుడి పట్ల విశ్వాసం ఉంటే ప్రతి పాస్టర్ కూడా హాస్పిటల్కి వెళ్ళడు, దేవుడు ప్రార్థన చేసి ఇంట్లోనే తగ్గించుకుంటాడు. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇది మీరు చెప్పేది కరెక్ట్ పాయింట్. ఇక తర్వాత ఏంటంటే అండి, సరే మన మా వాళ్ళే. ఇంకొక విషయం అండి, దశమ భాగం అనేది తీసేస్తే కానుకలు పెట్టేనే చర్చిలో లేకపోతే చర్చిలు మొత్తం ఒక 2-3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ ప్రపంచం మన భారతదేశం మొత్తం కూడా చర్చిలు మూత పడతాయని నా స్టేట్మెంట్ సార్. కానుకలు పెట్టే దశమ భాగం ఈ 2 లేకపోతే చర్చిలు మూసేస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మూసేస్తారు. ఇది కేవలం ఒక భూత కల్పన లెక్కలు ఇప్పుడు కనపడినా సత్యం అనేది ఎప్పుడో సార్ బయటపడకపోదు కదా సార్. తప్పకుండా నేను అదే చెప్తున్నాను సార్. నా బాధల్లో ఏంటంటే, ఒరే బాబు మీరు ఆ దశమ భాగ్యం ఇచ్చేది తీసుకెళ్లి పాస్టర్ గారి 10% ₹1,00,000 ఇస్తే 10,000 ఇస్తారు ప్రతి నెల. ఆ 10,000 తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. జీవన జ్యోతి ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి మన పోస్ట్ ఆఫీస్ సంబంధించినవి, సెంట్రల్ గవర్నమెంట్. నువ్వు ప్రతి నెల 10,000 వేసావు అనుకో, నువ్వు రిటైర్డ్ అయినాటికి 30-40 లక్షలు వస్తాయి నీ చేతికి. అంతేనండి. పాస్టర్ గారికి ఇస్తే ఉంది సార్, శుభ్రంగా తిని తిరుగుతాడు, తాగుతాడు. ఒకటో ఇద్దరు మంచోళ్ళు ఉంటారు, తిని తిరగని వాళ్ళు ఉంటారు. 180 మంది తిని తాగేవాళ్లే. అదే కరెక్టేనండి. ఆ డబ్బులన్నీ వాడికి ఇచ్చి వాడి కుటుంబాన్ని నువ్వు పోషించి వాడు మిద్దె కట్టుకుంటాడు, కారు కట్టుకుంటాడు. రేపు పొద్దున్న నీకు అవసరం అయితే రూపాయి ఇవ్వడాడు. కానీ నువ్వు పెట్టుకుని నువ్వు ప్రతి నెల 10,000 కట్టుకుంటే అట్లా 5-6 సంవత్సరాలు కట్టుకుంటే రేపు పొద్దున్న నీకు లక్షల్లో ఆదాయం వస్తుంది తిరిగి. దేవుణ్ణి నమ్ముకోవడం కంటే నేను చెప్తున్నాను సార్, దేవుడు ఇప్పుడు మా హిందూ గుళ్ళు ఉన్నాయండి, ఎక్కడా కూడా నువ్వు 100 రూపాయలే 1000 రూపాయలే రాయరండి. మహా రాస్తే తీసుకెళ్లి హుండీలో డబ్బులు వేయండి అని రాస్తాడు అంతే. ఇంకా అది నువ్వు ఎంత పావలా వేస్తావా హుండీలో వేయి, ఎప్పుడు అడగను నిన్ను. పావలా ఎందుకు వేసావా ఎందుకే ఎప్పుడు అడగను నిన్ను. కానీ పాస్టర్ మాత్రం అలా కాదండి. నువ్వు డబ్బులు 100 రూపాయలు నువ్వు 10,000 సంపాదిస్తే కంపల్సరీ 1000 రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి. అది వ్యభిచారం చేసిన, అడుక్కు తిన్నా, పొలాలు అమ్ముకున్నా, ఆస్తులు అమ్ముకున్నా, ఏదమ్మినా సరే పాస్టర్కి దశమ భాగం ఇవ్వాలి. అది 1000 అది వ్యభిచారం చేసి 30,000 సంపాదించింది సార్, 3,000 పాస్టర్కి ఇవ్వాలి. అవునండి. ఎంత అన్యాయం సార్ అది చెప్పండి. సార్ ఇది మాత్రం కొంచెం ఆలోచించవలసిన విషయమే. కానీ సార్ నేనేమి అంటే నాకు తెలిసిన వరకు మీకు మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడండి. మీరు జ్ఞానంగా సార్ ప్రతి వాడు నిజాన్ని మాట్లాడేవాడు ఎవడొకడు వస్తాడండి. అబద్ధాలు మాట్లాడే 100 మంది ఉంటే ఆ అబద్ధాలని ఖండించేవాడు ఎక్కడొకడు పుడతాడండి. ఖచ్చితంగా పుడతాడండి. పుట్టి ఇప్పుడు విప్లవం ఎలా వస్తుందండి? ఎన్నో అన్యాయాలు జరిగితే దాంట్లోంచి ఒక విప్లవకారుడు మొదలైతే తర్వాత పెద్ద ఉద్యమంగా మారుతుంది. అదే అండి. అలానే ఈ పాస్టర్లు అందరూ చెప్పే అబద్ధాలకి ఎవడొకడు పుడతాడండి. ఫస్ట్ కరుణాకర్ గారు లాంటి పుట్టారు, తర్వాత ఆయన నుంచి మేమందరం పుట్టుకొచ్చాం. అవును, ఎందుకంటే ఆయన కూడా చూసినాడు కనుక, కళ్ళతో చూశాడు కాబట్టి. సార్ నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయి తెలుసా అండి? క్యాన్సర్ తో చనిపోతుంటే ప్రార్థన చేసి బతికిస్తామని పాస్టర్లు తీసుకొని వెళ్ళారండి. ఎయిడ్స్ కిడ్నీలు చెడిపోయిన ఆడి పేరే యేసుబాబు ఒకటి పేరు. అవునండి. ఆడికి 2 కిడ్నీలు చెడిపోయినాయండి. నా దాంట్లో ఆ రికార్డు కూడా ఉందండి.
యేసుని నమ్ముకొని ప్రార్థన చేశారట, ఆ కిడ్నీ 2 బాగుపడతాయని చెప్పి వీడు హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రార్థన చేసుకుంటూ చనిపోయాడు. చూడండి, ఈ బాధ్యత ఎవరిదండి సార్? ఇదంతా కూడా ప్రజలను భ్రమ పెట్టేది తప్ప మరొకటి కనపడదు కదా సార్, కనపడదు. కానీ అయితే నిజం చెప్పువాడు నిజమే చెప్పాలి. నేను సార్ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు నా విషయం చెప్తానండి. చెప్పండి సార్, చెప్పండి. నేను ఎక్కడైనా కానీ ఎవరితోనూ కానీ నా వరకు చెప్తున్నానని గొప్పగానే మీరు ఏమైనా అనుకోండి, కానీ నేను చెప్తాను. ఎక్కడే కానీ 10 భాగాలు తీసుకురండి అని కానీ, లేదు నాకు ఇది ఇబ్బంది అయింది నాకు తీసుకురండి అని కానీ, లేకపోతే మరొక విధంగా కానీ మీరు పంటలు పండినప్పుడు ఇట్లా అట్లా తీసుకుని రామని కానీ నేను ఇంతవరకు చెప్పలేదు సార్. అట్లా చెప్పకపోవడమే కాకుండా సంఘంలో ఎవరైనా పేదాభిక ఉంటే వాళ్ళు ఎవరైనా ప్రార్థన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేదా వాళ్ళు వచ్చినప్పుడు కానీ కానుకనే పోతారు సార్ చాలా మంది. వాళ్ళ కానుకను వాళ్ళ సంచులు వేసి అవసరమైతే నేనే ఇంకొక 10 రూపాయలు వేసి నేను అట్లా చేస్తున్నాను సార్. మీకు ఆదాయం ఎట్లండి? మీకు ఇప్పుడు ఇక ఎవరైనా కలిగిన వాళ్ళు బాక్సులు వేస్తారు కదండి కానుక, వారపు కానుక ఒక 300 200 అట్లా నాకు వస్తాయండి. 20 మంది వస్తారు. కొంచెం సార్ నా సిన్సియర్ సలహా ఏంటంటే నాయక్ గారు, మీరు కూడా ఏదైనా కష్టపడి పని చేస్తున్నాం సార్. నా కొడుకు లెక్చరర్ గా, ఇంగ్లీష్ లెక్చరర్ గా బయటికి వెళ్తాడు. దాంతోనే మేము పని చేస్తున్నాం సార్ ఇక్కడ. ఎలా ఉంటదంటే సార్, నాకు కష్టపడి సంపాదించుకునే సొమ్ము మనం అనవసరంగా దోచుకున్నాం అనిపిస్తుంది అంటే వాడికి సంతోషంగా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు సార్, ఇప్పుడు మేము గుడికి వెళ్ళి దేవుడికి 1 రూపాయి వేసే సంతోషంగా. అంటే దేవుడు అడుక్కున్నట్టు కాదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయితే, నేను సొంతగా నాకు నచ్చి దేవుడికి 1 రూపాయి వేసే, దేవుడు అడుక్కున్నట్టు కాదు అక్కడ. కాదు కాదు కాదు. కానీ దేవుడు వచ్చి నాకు 10 రూపాయలు నువ్వు ఇవ్వాల్సిందే గోపి, నువ్వు 100 రూపాయలు సంపాదించు, నాకు 10 రూపాయలు ఇవ్వాల్సిందే దేవుడు అంటే, అప్పుడు దేవుడు అడుక్కు తింటున్నట్టు అవుతుంది. అది కరెక్ట్ సార్, కరెక్టే కదండి. పాత నిబంధనలో అది ఉంది సార్, పాత నిబంధనలో అది ఉంది. కానీ ప్రజల మీద అది భారంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ భారంగా ఉన్నటువంటి మిగతా ఆజ్ఞల్ని కొట్టేసి 10 ఆజ్ఞలు ఆయన పాటించి 2 ఆజ్ఞలు మనకి ఇచ్చాడండి. నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించడం, నీ తల్లిదండ్రులని సన్మానించడం. అసలు మనం పక్క వెళ్ళిపోయాం సార్. మీరు ఎందుకు ఈ పరిచర్యలోకి దిగారు? అది మా వాళ్ళే కొంతమంది నమ్ముకున్నారండి అప్పుడు ఫస్ట్ పెద్దలు. అంటే మీ పూర్వీకులా? పూర్వీకులు అంటే బంధువులు. మీ బంధువులు. ఓకే ఓకే. ఒక 30-40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు అట్లా ఈ మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళు ఇట్లా బాగుంటుంది బాబు, ఇట్లా రకరకాలుగా మనసు తలంపులు ఇట్లా మనం పొరపాటు చేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అంటే, ఇప్పుడు చేయడం లేదు కదా అంటే, లేదులే మంచి మార్గం అని నాకు 4 ఏళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా అందించేవారండి. ఒకటే మాట, మంచి చేస్తే స్వర్గము, మంచి చేయకపోతే నరకం అనేది మనకు మామూలుగా హిందుత్వంలో కూడా తెలిసిందే, తర్వాత దీంట్లో క్రైస్తవుల్లో కూడా తెలిసిందే కదా సార్. ఇక్కడ మీరు పొరపాటు పడ్డారు చిన్నది. క్రైస్తవంలో అది కాదు సార్. ఎన్ని పాపాలు చేసినా యేసుని నమ్ముకుంటే పాపాలన్నీ పోయి స్వర్గానికి వెళ్ళిపోతాడు, నిత్య జీవం లభిస్తుంది. దానికి కూడా కట్టుంది కదా సార్. దానికి ఏం కట్టుందంటే, నీకు తెలియక చేసినటువంటి సమస్తమును ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల. సార్ తెలియక చేసే పాపలేదు మీరు చెప్పండి సార్, నేను అడుగుతున్నా. తెలియక చేసే పాపం ఏంటి సార్? ఇప్పుడు తెలియక చేసినట్టు మనం ఇప్పుడు పొరపాటుగానండి ఏదన్నా. అదే సార్, ఏంటది? ఉదాహరణలు చెప్పండి. నరహత్యనా, వ్యభిచారమా? నరహత్య తెలియకుండా చేస్తాడా సార్? చెప్పండి, మీరు ఒక్క మాట ఆలోచించండి. వ్యభిచారం తెలియకుండా చేస్తాడా? తెలియకుండా చేసే పాపం ఏంటంటే యాక్సిడెంట్ ఒక్కటే తప్పు సార్. అది మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అబద్ధాలు. పాస్టర్ గారు అయ్యండి, మీరు అబద్ధాలు మాట్లాడుతూ నాకు నచ్చలేదు సార్. తెలియక చేసే అంటే, ఇప్పుడు మనకు చీమలు ఉన్నాయి సార్ రోడ్డు మీద, నడుస్తూ వెళ్తాము, చీమలను తొక్కి చంపేస్తాం, తెలియక చేసే పాపం. ఓకేనా? డ్రైవింగ్ చేస్తుంటాం, ఎవడైనా పొరపాటున ఒక గుద్దేస్తాం హఠాత్తుగా రోడ్డు మీదకి వస్తే, తెలియక చేసే పాపం. ఒక బర్రెను గుద్దుతాం, తెలియక చేసే పాపం. ఒక రేప్ చేస్తాం, ఒళ్ళు కొవ్వెక్కి చేసేది రేపు. నిజమేనండి. మరి తెలియజేసిన పాపం ఎట్లే? రేపు మటర్లో తెలియజేసే పాపం ఎట్లయితే? వీడు ఇప్పుడు కత్తి పట్టుకోవాలి, కాపు కాయాలి, వాడు ఎప్పుడు వస్తున్నాడో చూడాలి, వెయిట్ చేయాలి, 1-2 గంటలు 2 రోజులు వాడి కోసం వెయిట్ చేయాలి, వాడి కోసం తిరగాలి. మరి ఇంత తెలిసి చేసింది, మరి తెలియజేసిన మటర్ ఎట్లా అవుతుందండి? తెలియక చేసే అదేండి. ఇప్పుడు తెలిసేవన్నీ నువ్వు చెప్పినటువంటి కరెక్టే, కానీ నేను అబద్ధం ఆడలేదు కానండి. అబద్ధం ఆడలేదండి. సరే, కొంచెం నాకు చదువు లేదండి, అవగాహన కొంచెం పొదువుగా ఉన్నా, మీరు కొంచెం అడ్డుకుంటారని మాట్లాడుతున్నాను. అయ్యా లేదయ్యా, ఇప్పుడు నేను చెప్పి తెలియక చేసే పాపం అంటే చీమల్ని చంపటం, లేకపోతే మన ఒంటి మీద దోమ చేతితో హఠాత్తు కొడతాం, దోమను చంపటం. ఇలా తెలియక చేసే పాపాలంటే హఠాత్తుకు జరిగేవి.
ఏ రేపు హఠాత్తుగా జరగదుగా. వాడు ఎన్ని రోజుల నుంచి ఆ అమ్మాయి మీద కన్నేసి ఆ అమ్మాయి మీద మాట్లాడి ఆ అమ్మాయి వీడు బాగా ఆ అమ్మాయి గురించి ఊహించుకొని మూడు తెచ్చుకొని చేసేదని రేపు అంటారు. నిజమేనండి. లపక్కని వెళ్ళి ఆ అమ్మాయి మీద పెట్టేసేదాన్ని రేపు అనరండి. ఆ అమ్మాయి మీద మనసు పడి బాగా నచ్చిందిరా యమా ఉందిరా అనుకున్నప్పుడే వాడు రేపు చేయగలుగుతాడు. అది కూడా ఖండించాడండి. ఇవన్నీ ఖండించుకుంటూ వచ్చినాడు యేసు ప్రభు వారు. ఏమని ఎక్కడ ఖండించాడండి? అదే ఇంతకుముందు చేస్తే అది ఆజ్ఞ ఉంది కదండి, వ్యభిచరించరాదు అని. వ్యభిచరించరాదు నిర్గమకాండంలో. ఇక్కడ మత్తయి సువార్తలోకి వచ్చేసరికి చూస్తే కూడా పాపమే అన్నాడు, అంటే మోహపు చూపుతో. సార్ ఇక్కడ మీరు చిన్న పాయింట్ కూడా గమనించాలండి. అంటే బైబిల్ అంతా చదివితే మీరు చదివే ఉంటారు అనుకుంటున్నా నేను. కొంత లేండి. మోహపు అదే సార్, మోహపు చూడటం తప్పే. కానీ మూడు వచ్చినప్పుడు అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని ఎవరిని చేసినా తప్పు కాదండి, బైబిల్ చెప్పింది. తప్పేండి, తప్పు అది. సార్ ఇప్పుడు పాత నిబంధనలోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు అంటారు యేసు యెహోవా ఇద్దరు ఒకటే అంటారు, ఆ మాటకు ఒప్పుకుంటారా? యేసు యెహోవా ఇద్దరు ఒకటే అంటారు అని. ఇద్దరు ఒకటి ఇది ఎట్లుందంటే అండి మీకు ఇది హెబ్రీ పత్రిక అని మొదటి. దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు? యేసు యెహోవా ఒకటేనే, ఒకటే అని. ఇది ఒకటే అనేది కొంచెం అక్కడక్కడ ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చారండి. సరే సార్, ఇప్పుడు ఆ బైబిల్లో చెప్పిందంటే నిజమే కదా, ముగ్గురు ఒకటే అనేది. ముగ్గురు అంటే ఇప్పుడు పరిశుద్ధ సమయంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని చెప్పి చాలా మంది పాస్టర్లు కూడా విశ్వసిస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్టిజం మీద కూడా ఉంది. అవునండి. ఇంకా బైబిల్ బయటికి పోతే తిత్తం అనే సిద్ధాంతం కూడా ఎవడు ప్రతిపాదించాడు. అవునవునండి. మరి ముగ్గురు ఒకటైనప్పుడు యేసు ఏం చెప్పాడు? మోపు చూడటం తప్పన్నప్పుడు పాత నిబంధనలో కనుక మీరు చదివితే కూతుళ్లతో చేసింది, కోడలతో చేసింది, తల్లితో పినతల్లులతో చేసింది, వీళ్ళందరితో చేసింది దేవుడు ఎక్కడ తప్పని ఖండించలేదే యెహోవా దేవుడు. లేదు సార్, కొంచెం వాళ్ళకి దెబ్బలు తగిలేదు సార్. వాళ్ళకు లోతు ఉన్నాడు సార్, లోతు కూతురులతో చేశాడు. ఎక్కడ దెబ్బలు తగిలినాయో చూపించండి, ఆ రిఫరెన్స్ ఏమైనా ఉంటే చూపించండి. ఆయన ఇది తప్పు యెహోవా గారు, యెహోవా వెళ్ళేసి ఇది తప్పు చేసావు లోతు, నువ్వు కూతురు కూడా తప్పు చేశారన్న మాట బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించండి నాకు. యూదా తామరా ఉంది, యూదా తామరా మామ కోడలు వాళ్ళిద్దరు రోడ్డు పక్కన వ్యభిచారం చేస్తారు, అది తప్పని రిఫరెన్స్ చూపించండి నాకు. అవునవును. అబ్షలోం గాడు సొంత చెల్లెల్ని, అమ్నోన్ గాడు సొంత చెల్లెల్ని రేప్ చేస్తాడు. అబ్షలోం గాడు పన్నెతలను 10 మందిని పడుకోబెట్టి కూడా ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలిచి బ్లూ ఫిల్మ్ లాగా చూపిస్తాడు. ఇవన్నీ యెహోవా దేవుడు ఎక్కడ ఖండించాడో తప్పు చూపించండి నాకు. ఇవన్నీ చేసిన ఇప్పుడు లోతు కానివ్వండి, తర్వాత లోతుకు మద్యం సేవింపజేసినారండి. ఇది మద్యం సేవింపజేసి అమ్మాయిలు అట చేసినట్లు ఉంది సార్. ఇప్పుడు మద్యం ఫుల్ గా తాగితే పడిపోతాడు సార్. అవును పడిపోతాడు కదా, పడిపోతాడు. ఎట చేస్తాడు అనేది ఉంటుంది కదా సార్. కాదు నా డౌట్ ఏనండి, ఆడు ఫుల్ తాగి పడిపోయాడు సార్. అవును. ఆడికి లేవుసుద్దా అండి? ఇంకా పడిపోయినప్పుడు లేవదు కానండి. మరి ఇప్పుడు ఈడు ఒకసారి వినండి, నా డౌట్ కూడా వినండి. లోతుకి పడిపోయాడు సార్, పడిపోయింది. పడిపోయినప్పుడు వీడికి సరే అంగస్తంభన జరగదు, ఓకేనా అనుకుందాం. కాసేపు ఏదో తంటాలు పడి లేపింది, పైకి లేపింది. లోతేమో ఎక్కి ఊపడగా అమ్మాయి ఎక్కి ఊపుకోవాల్సిందే ఇప్పుడు. అంతే. సరే ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్, లోతు ఇద్దరు కూతురు కడుపోయింది. అంటే లోతు ముందర కడుపు వేసుకొని వీళ్ళిద్దరు తిరుగుతుంటారుగా, ఇద్దరు కూతుళ్ళు 4వ నెల 5వ నెల కడుపులు వేసుకొని. ఖచ్చితంగా అండి. మరి లోతుకు అనుమానం రాదా? ఏమమ్మా మీ ఇద్దరు కడుపు చేసినోడు ఎవడైనా మాట లోతు అడగలేదా? మరి అప్పుడు వాళ్ళిద్దరిని ఖండించాలి, వాళ్ళిద్దరిని కొట్టాలి కదా కర్ర తీసుకొని. కొట్టాలా, అవసరమైతే చంపాలి కదా. మరి లోతు నీతి మంత్రి ఎలా అవుతాడు కూతుళ్ళు చేసిన తప్పని ఖండించకుండా? వీళ్ళు చేసిన పొరపాటు అనే దాని కిందకి వస్తుంది సార్ అది. సార్ ఇప్పుడు మీరు మంచి మనుషులు లాగున్నారు. అవును సార్, అట్లా ఇప్పుడు ఇవన్నీ కూడా తప్పులున్నాయి సార్. బైబుల్ అంతా కూడా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు రాసుకున్నాడు ప్రవక్తల. ఇప్పుడు ఇది ఒకటి రాసింది కాదండి, అదే దగ్గర 40 మంది ప్రవక్తలు తను ఎవడికి నచ్చినట్టు వాడు రాసుకున్నాడు. ఒక దాంట్లో తప్పు అని ఉంటుంది, అదే మాట ఇంకో దాంట్లో రైట్ అని రాస్తాడు. అట్లా ఉంటుంది. కాబట్టి ఇలాంటి బైబిల్ మీరు నమ్మద్దు సార్. ప్రశాంతంగా మీరు మనుషులకి ఏదైనా హెల్ప్ చేయదలుచుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు జనాలందరూ కూడా పొద్దున్న లెగిస్తే ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. ప్రార్థన చేస్తే సమస్యలు పోవండి, కష్టపడి పని చేస్తేనే సమస్యలు అనేవి పోతాయి.
కష్టపడి పని చేయాలి, తర్వాత మనకి వీలైన తీగన ₹1 ఇవ్వాలి. దాని గురించి మనం అట్లా సేవ చేయొచ్చు సార్. అట్లా కూడా మన సేవ పరిచర్య పేదలకు సాధలకు ఆ ప్రకారంగా ఉంటాం సార్. నేను అట్లే ఉంటున్నాను. నేను నమ్మిన నుంచి నాకు చెప్పిన వాళ్ళు కూడా అట్లే చెప్పినారు. నేను అట్లే చేసుకుంటూ వస్తున్నాను సార్. అందుకే నేను చాలా మంది ఏమంటారంటే, ఏంది అందరు పాస్టర్లు అభివృద్ధి అవుతున్నారు, మీరు అభివృద్ధి కాలేదంటే, నాకు అభివృద్ధి వద్దు, నాకు దేవుడు ఇచ్చినది చాలు చాలండి. నా కొడుకు ఇంకొకటి అండి, దేవుడు ఏమి ఇవ్వడు సార్, మనం కష్టపడి సంపాదించుకుంటే తప్ప. అదే సరిగ్గా ఇట్లా భ్రమ పెట్టి ఇట్లా భ్రమ పెట్టి ఇది బాగా అనేది ఒకవేళ లోకంలో ఉంది. కానీ అవునండి, ఎప్పుడు కూడా అది నేను అట్లా భ్రమ పెట్టాను సార్. నేను నీతో మాట్లాడిన నాకు తృప్తిగా ఉంది సార్ ఈ రోజు. ఎందుకంటే ఆలోచన చేస్తున్నాను. అదేలే సార్, బైబిల్ కూడా ఒకసారి మీరు కూడా చదవండి, దాంట్లో ఎంత నిజం ఉందనేది గ్రహించండి. నేను చెప్పను సార్ నా హిందూ గ్రంథాలు నమ్మండి, నా హిందూ దేవుడిని పూజించని చెప్పను. ఎందుకంటే మాదంతా కూడా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఎంత రావాలో అంతే వస్తుంది. దక్కేది రజనీకాంత్ చెప్తాడు డైలాగ్ ఒకటి, దక్కంది ఎన్నటికీ దక్కకుండా మానదని చెప్పి డైలాగ్ చెప్తాడు కదా. ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను నేను. ఇది కూడా అట్లే ఉంది సార్. లేదండి, పరిశుద్ధ గ్రంథంలో ఏముంటదంటే అన్నిటికీ ప్రార్థన చేయి, దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి విశ్వసించని ఉంటుంది. మనం విశ్వసించాల్సిన దేవుణ్ణి కాదండి, మనం విశ్వసించాల్సిన దేవుణ్ణి కాదండి. నేను చెప్తున్నా డైరెక్ట్ గా మీకు, మన మనుషులు మనం విశ్వసించాలి. ఇప్పుడు మీకు హెల్ప్ కావాలంటే, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే దేవుడు చేయడం డైరెక్ట్ గా లేదండి, మనుషుల ద్వారా జరిగేది. మరి జరిగేది ఇంకా ఇప్పుడు మీకు, నేను హిందువుని సార్, మీకు కష్టం వచ్చింది, నేను యేసుని నమ్మను, నీకు కష్టం వచ్చినప్పుడు కష్టం నేను వస్తాను కానీ క్రిస్టియన్ రాడుగా, ఎవరు రారు. మరి యేసు ఇప్పుడు ఏంది, యేసు సిద్ధాంతం ఏంది, క్రిస్టియన్కి హెల్ప్ వస్తే క్రిస్టియన్నే పంపించాలి. మరి యేసు హిందువుని ఎందుకు పంపిస్తున్నాడు? లేదు సార్, లేదు సార్, ఇదంతా మానవుని యొక్క కళ. ఇప్పుడు మీకు బ్లడ్ కావాలి సార్, మీకు బ్లడ్ O పాజిటివ్ కావాలి, నాది O పాజిటివ్, నేను మీకు రక్తం ఇవ్వాలి. మీరు క్రిస్టియన్ అయితే యేసు ఏం చేయాలి? అరే గోపిగాడు అన్యుడు, వాడి రక్తం నీకెందుకురా, నేను క్రిస్టియన్ పంపిస్తానని చెప్పి క్రిస్టియన్ పంపించి O పాజిటివ్ రక్తం మీకు ఇప్పించాలా? కానీ హిందూ సిద్ధాంతం అది కాదండి. అన్ని మతాలు సమానం, అందరు దేవుళ్ళు సమానం, యేసైనా అల్లా అయినా ఒకటే అని నమ్మేవాళ్ళు హిందువులండి. అవునవునవును, కరెక్ట్ అండి దానికి. కానీ బైబిల్ అది కాదండి. నేను కేవలం మా యేసు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళందరూ సైతాన్ని నమ్మే సిద్ధాంతం మీదండి. యేసుప్రభు వారు చెప్పిన సూత్రాలు ఏమిటంటే అండి, నేను నా వరకు ఏం చేస్తా అంటే, దాంట్లో ఉండేటివన్నీ ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినటువన్నీ కూడా వాటితో నాకు అవసరం లేదు కనుక, నాకు మంచి మాటలు అవసరం అని చెప్పి పరిశోధించి ఏదో నాకు దేవుడు నాకు తలంపు వచ్చిన కాడికి వాళ్ళకి కొన్ని మంచి మాటలు అందించుకుంటూ ఉన్నాను సార్. నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు మీ మాట ప్రకారం మీరు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు హిందూ ధర్మం ప్రకారం. మీరు యేసుని నమ్ముకున్నా సరే, మీరు యేసు అసలు ఈ రాముణ్ణి కృష్ణుడిని మీరు నమ్మకపోయినా, వాళ్ళు దేవుళ్ళు కాదన్నా సరే మీరు అంటే స్వర్గానికి వెళ్తారు. నా స్టేట్మెంట్ ఇది సార్. ఎందుకంటే మా దేవుడు దండం పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి పక్కోడికి అపకారం చేసి మా వాళ్ళు ఒప్పుకోరండి. మా దేవుళ్ళు నువ్వు మంచిగా బతుకు, నువ్వు ఏ దేవుడిని అసలు దేవుడిని నమ్మకు, రాముడు లేడను కృష్ణుడు లేడని చెప్పు, రాముడు కృష్ణుడు బాధపడరు, అరే నన్ను లేదన్నా నేను తీసుకుని నరకం లేద్దా అని. మీరు మంచిగా ఉన్నారు, నాయక్ గారు మంచిగా సేవ చేసుకుంటున్నారు, మంచిగా నమ్ముకున్నారు యేసుని, మీరు స్వర్గానికి వెళ్తారు మా గ్రంథం ప్రకారం. ఇది నా స్టేట్మెంట్ సార్. ఇది అట్లా ఇప్పుడు ఉండేదంతా కూడా మన కాడికి వచ్చేటప్పుడు కూడా మన పరిచయకర్తలు అందరూ కూడా సార్ బాగా అందరిని అనుకూలంగానే వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాలు మనం పోతుంటాం, మన కార్యక్రమాలు వాళ్ళు వస్తుంటారు. ఇట్లా తేడాలు కానీ మళ్ళీ ఇది ఇట్లా అది ఎట్లా అని కానీ అట్లా లేదు సార్. తర్వాత అన్ని కులాల వారు మన కాడికి వస్తారు సార్, అందరిని గౌరవిస్తాం, అందరి కాడికి వెళ్తాం. అది నా సేవ. అందుకే ఈ ఊర్లో ఎవరే గానీ మన గురించి ఒక్క మాట కూడా బ్యాగ్ చెప్పారు సార్. అందుకే కదా సార్ చెప్పింది. నేను మీకు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాను, మీ మాట తీరు మనస్తత్వం చూసి మీ బంధువులు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు మా గ్రంథం ప్రకారం. అంతేగాని మీరు యేసుని నమ్ముకున్నారు తీసుకెళ్ళి నరకం లేదని చెప్పి నేను చెప్పను, మా హిందువులు ఎవరు కూడా అనరు. అదే సార్, అదే అట్లా అండి. అట్లా థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని చూసి మీతో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినాడు దేవుడు. థ్యాంక్ యూ. దేవుడు మనందరినీ తన యొక్క పాద సన్నిధిలో ఉండేటట్టు చేసుకుంటాడు. అవసరం లేదు సార్, మాకు మా దేవుడు ఉన్నాడు సార్. వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాను నేను. నాకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆయనే నాకు కష్టం పంపిస్తాడు, ఆయనే కష్టం తీసేస్తాడు. ఆ కష్టాన్ని సార్ ఇప్పుడు ఒక నిమిషం అండి, మీరు కష్టం వస్తే దేవుడు నేను వేడుకుంటారు చెప్పండి. కష్టం వచ్చే మీ యేసయ్య నేను చెప్తారు, మా కష్టాన్ని తీసేయమని అడుగుతారు కదా మీరు. అంతేనండి. నేను అలా అడిగాను సార్, స్వామి ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ప్రసాదించు, మనోశక్తిని ప్రసాదించని అడుగుతానండి. మా ధర్మం ప్రకారం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోవండి,
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు మనం యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తిని హాస్పిటల్లో చేరాలి సార్. మనకు ఆ కర్మ సిద్ధాంతంలో కర్మలో రాసింది. అవును. నాకు యాక్సిడెంట్ జరగకూడదు స్వామి, నువ్వు పొద్దున్నే దండం పెట్టుకుని వెళ్ళి నీకు యాక్సిడెంట్ జరుగుద్ది. చెప్పలేము సార్ దాని విధి. నువ్వు హాస్పిటల్ నేను పొద్దున్నే ఒకటి చెప్తున్నాను నిన్న ఫోన్ చేసి, ఏసఐ గట్ట రోజు ప్రార్థన చేస్తాను, నేను వేరే ఊరు వెళ్తున్నాను స్వామి యాక్సిడెంట్ జరగకూడదు అని చెప్పి. అది పిచ్చిలే సార్. అది అట్లా ఒకవేళ అవునండి వాక్యం అక్కడక్కడక్కడక్కడ ఆధారాలు ఉన్నాయి. నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడతాడని చెప్పి ఉనినా యెహోవా నిన్ను కాపాడతాడని కన్ను మూసుకొని పోతే పోరు అది మంచి మాట చెప్పారు. అదే కదా సార్. సార్ జీవితంలో అన్ని సహజంగా జరుగుతుంటాయి సార్. క్రిస్టియన్ కైనా హిందువుకైనా ముస్లిం కైనా యాక్సిడెంట్లు జరుగుతాయి, రోగాలు వస్తాయి, అన్ని వస్తాయండి. ఎవరికైనా జరుగుతాయి సార్. జరుగుతాయి. దానికి జరగదు అని చెప్పే మానవుడు భూలోకంలో ఎవరు లేరు సార్. కానీ అంటే పాస్టర్లు చెప్తున్నారు సార్ ఇప్పుడు అదే వచ్చిన చిక్కల్లా యేసుని నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి అని చెప్తున్నారు అండి. అదంత అంటే బెల్లంపల్లి ప్రవీణ్ ఐడియా ఉన్నాడండి మీకు నాయక్ గారు? వింటుంటానండి అప్పుడప్పుడు ఈ సెల్లులో. ఆయన చనిపోయిన మనిషి కూడా లేపాడు తెలుసా మీకు? ఉత్తది. కానీ వాళ్ళ నాన్న ఎవరో వాళ్ళ మామ ఎవరో చనిపోతే ఆయన లేపలేకపోయాడు మళ్ళీ. ఉత్తది సార్. అది నేను నమ్మను సార్. నేను దేవుని నీతి పదాలు మాత్రం నేను వాడతాను కానీ ఇలాంటి వారని నేను నాకు ఎందుకు సార్. అదే బెల్లంపల్లి స్వస్థతలు చాలా చేశాడండి. కాకపోతే ఆయన బీపీ షుగర్ 2 ఉన్నాయి, రోజు టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాడు ఆయన. నీకు రోగం పోతుంది, నేను రోగం తీసేస్తాను రాని అని నేను పిలిచి నా రోగాన్ని నేను పోగొట్టుకోలేక నీ రోగాన్ని ఎట్లా పోగొడతాననే ప్రశ్న అలా ఉంది సార్. నేను అడగాలి సార్. విశ్వాసులు అందరూ కూడా ఇదే ప్రశ్న పాస్టర్ని అడగాలండి. నేను అదే చెప్తుంటాను, నా విశ్వాసులు కూడా చెప్తాను నా దగ్గరికి వచ్చే కూడా సార్. కాకపోతే ఇంకొకటి నా అభిప్రాయం ఏంటంటే సార్, మీరు ఇంట్లో కూర్చోండి. విశ్వాసం అనేవాడు సరే యేసయ్య రోగాలు తగ్గిస్తే నీకు నమ్మకం, నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకో, వ్యక్తిగతంగా చేసుకో. నేను అదే చెప్తానండి. నీకు ఒకవేళ అది ఏదైనా అయ్యేది ఉంటే దేవునితో అయ్యేది ఉంటే అవుతుంది, నువ్వు ఇంట్లో నేను వ్యక్తిగతంగా చేసుకోవాలి. నువ్వు ఇడికి రా నీ రోగం పోగొడతా అని చెప్పి మాత్రం చెప్పకూడదు సార్. అది విపరీతంగా అదే జరుగుతుంది సార్. స్వస్థతల కోటాలని చెప్పి సార్. ఇప్పుడు మీకు ఒక్క మాట చెప్తున్నాను సార్ ఫైనల్ గా, యేసుక్రీస్తుని కానీ బైబిల్ కానీ భ్రష్టత్వం పట్టిస్తున్న హిందువులు కాదండి. అవునండి, నిజమేనండి సార్. దొంగ స్వస్థతల పేర్లతో అబద్ధాలతో మోసాలతో చేస్తుంది పాస్టర్లేనండి. నేను దానికి దూరంగా సార్, దూరంగా. అందుకే రోజు రోజుకి క్రైస్తవ మతం దిగజారిపోతుంది. నిజమే సార్. ఇప్పుడు ఈ కలహాలు ఇవ్వడానికి కారణం కూడా ఇలా కొంచెం అదే మిడిమిడి జ్ఞానం చేత చిరాక తెలిసి తెలియక ఉండడంలో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇంత ర్యాష్ అయ్యి మీరు ఇట్లా బైబిల్లో ఉన్నటువంటి వాటిని కూడా మీరు గుర్తుపెట్టుకుని. ఇప్పుడు మీతో ఒక్క మాటనైనా తప్పుగా మాట్లాడానండి నేను నాయక్ గారు? ఏం లేదు సార్. ఎందుకని మాట్లాడలేదు? కేవలం మీరు మంచి మనిషి, మీరు క్రైస్తవుడు అయినా సరే మిమ్మల్ని నేను స్వర్గానికి వెళ్తాడని స్టేట్మెంట్ ఇచ్చారంటే మీరు ఎంత మంచిగా మాట్లాడారు, ఎంత మంచివాడో నాకు అర్థమైంది. మనం అందరం సమాజం అట్లే ఉండాలి సార్. మేము అసలు మీలాంటి వాళ్ళందరూ పాస్టర్లు అయితే అసలు మాకు దిగులేందుకు సార్? మా పని మేము చేసుకుంటాం ఇంట్లో కూర్చొని శుభ్రంగా. అసలు బైబుల్ చదవాల్సిన అవసరం ఏంటి, దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏమని చెప్పండి. కరెక్ట్ సార్. అది సార్ నాయక్ గారు. న్యాయం వాళ్ళు ఏ మతమైనా సరే మతాన్ని పెట్టుకుని మనం ఉన్నాం సార్. మనిషి విజ్ఞాక మతం వచ్చింది. అవును సార్, అవునండి. మనిషి ఇప్పుడు నా జీవితంలో మొట్టమొదటిగా మాట్లాడిన క్రైస్తవుడు, మంచి క్రైస్తవుడు మీరేనండి. అయ్యా నా క్రైస్తవుల పట్ల కోపము ద్వేషం ఏమీ లేవండి. ఏంటి కూడా లేండి. పాస్టర్లు చేసే పనులు బట్టే మేము ఇలా తయారయ్యాం గానీ అంతే అసలు బైబిల్ గురించి నాకేం పని సార్ చదివి ఇవన్నీ చదవటానికి? ఆలోచించండి మీరు. నిజమే సార్. ఇది అందుకే సార్ నేను అవన్నీ ఉన్నాయి, మీరు చెప్పినవి లేదు కానీ దానిలో అర్థాల కాడ అక్కడక్కడ దేవుడు వాళ్ళకు. ఇప్పుడు ఉదాహరణకు దావీదు వారు బత్షెబా విషయంలో కూడా నువ్వు అటు చేస్తే రహస్యంగా బహిరంగంగానే నీ కుటుంబానికి చేస్తా అని చెప్పి గందరగోళం చేశాడు ఆ కుటుంబంలో. కొన్ని ఇటు సంఘటనలు జరిగినాయి. సరే అదంతా అంత లోతుకి వెళ్ళిపోం కానీ మనుషులు ఎట్లా బ్రతకాలనేది మాత్రమే మనం బోధ చేయాలి సార్. అది ఓకే సార్, దానికి నేనేం కాదని. మనిషి ఎలా ఉండాలి అని చెప్పడం తప్పు కాదండి. అదే అండి. నీతిగా బతుకు, నిజాయితీగా బతుకు, మంచిగా బతుకు, అంతే సార్. నన్ను నమ్మితే మాత్రం నీ స్వర్గం ఇస్తాను, నమ్మకపోతే నరకం లేస్తున్నది కూడా కరెక్ట్ కాదు సార్ నాకు తెలిసి. నిజమే సార్. అది మార్కు సువార్త 16:16 అది నాకు నచ్చలేదు సార్. అది ఒక్క పాయింట్ నచ్చలేదు. దేవుడు అనేవాడు నేను నమ్మినా నమ్మకపోయినా అందరినీ సమానంగా చూడాలండి. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి అవుతాడు, ఏదో పథకాలు పెడతారు వీళ్ళు. నాకు ఓటేసిన మాత్రం ఈ పథకాన్ని తీసుకోండి, నాకు ఓటైన వాడు పథకం లేదంటే ఎంత అన్యాయం సార్ అది.
కుదరదండి, అట్లా కుదరదు. మరి ఇప్పుడు ఏం చెప్తుంది అదే, నన్ను నమ్మితేనే స్వర్గం, నమ్మకపోతే నరకం అంటున్నాడు. అట్లుందండి, అట్లుంది. కానీ పాలిటిక్స్ అది కూడా రాజకీయం అయిపోయింది కదా సార్, దేవుడు కూడా రాజకీయం చేసినట్టు అప్పుడు. కానీ సార్ అది పవర్ఫుల్, అది ప్రవక్తల ద్వారా నిజమైనటువంటి యొక్క సేవా పరిచర్య సాగించినటువంటి పూర్వీకులు, మన పూర్వీకులు తపస్సంపన్నులు, వాళ్ళు కొన్ని సార్లు విష పదార్థాలు తాగినప్పటికీ కూడా వాళ్ళని హాని చేయకపోయినాయి. అవునండి, అవును, నిజమేనండి. అది అప్పట్లో రెసిస్టెన్స్ పవర్ కూడా అంత ఉండేదండి. అట్లున్నది. ఇప్పుడు ఆ మాట తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. దానికి ఇప్పుడు అక్కడ ఏమంటాడంటే, నమ్మి రక్షణ పొందువాడు నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడు, నమ్మిన శిక్ష విధించును అని అంటాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, ఏ పాములను ఎత్తి పట్టుకుందరు, దయ్యం 16-17 వచనాలు ఇవన్నీ. మరణకరమైన ఏది తాగినా హాని చేయదు అంటాడు. ఇప్పుడు తాగుతారా ఇళ్ళల్లా? తాగరండి. నేనేసే ప్రశ్న అదే అండి ప్రజలకు. మనకు బోధ చేసే బోధకులు తాగితే బతుకుతారా? తాగి చూడమనండి. ఎట్లా ఉండాలంటే న్యాయం ప్రకటిస్తే చాలు సార్. న్యాయంగా పచ్చితే చాలు కదండి, ఎవరికి అసలు ఇన్ని బాధలు ఉండవు కదా. సరే, నువ్వు సభలో పెట్టుకో, సంఘాలే పెట్టుకో, నువ్వు సువార్త కూడికలో పెట్టుకో, న్యాయాన్ని ప్రకటించంతే. అంతే అండి. అసలు మేము అడగం కదా సార్, మాకేం పని సార్, మీరు కూడికలు సువార్తలు పెట్టుకుని మాకేం పని సార్ మాట్లాడటానికి. నేను ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చింది సార్, పక్క ఊర్లో ఉన్నాను. ఇంతవరకు కూడా చినిగిపోయిన అంగి వేసుకొని నేను పరిచయం చేసుకుంటుంటాను సార్. ఇక్కడ చాలా మంది మా సంఘానికి వస్తారు కానీ ఇతరులు కానీ, ఏంది మీరు అభివృద్ధి లేగాలే, మస్తుగా పాస్టర్లు ఏసీ కార్లలో విమానాల్లో అమెరికాలో అంటుంటారు. నాకొద్దు, చూడండి, సొంత ఫ్లైట్ ఉంది, చార్టెడ్ ఫ్లైట్, ప్రధానమంత్రికి కూడా లేదు. అదే అండి. అని నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదివినారు. నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ భోజనమే చాలది, వీడికి చాలు. ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ దిగినా మళ్ళీ ఎదుటివాడిని నేను మళ్ళా దిగుతాను. నాకు అది దూరం అవును కాక అని అనుకుంటుంటాను సార్ నేను. సూపర్ నాయక్ గారు, సూపర్ అండి. మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ దేశంలో. మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది తయారు కావాలి పాస్టర్లు. మంచివాడు కావాలని సార్. మీలాంటి వాళ్ళు తయారైతే ఎవరికి నష్టం లేదండి. మీ పరిచయం మీరు చేసుకుంటారు, మీ ఇంట్లో మీరు కూర్చొని బైబిల్ చెప్పుకుంటారు. అంతే సార్, అంతే సార్. బయటకు వచ్చేసి రోగాలు తగ్గుతాయి, రోస్టులు తగ్గుతాయి, మా మతంలోకి రండి, మా యేసుని నమ్మండి. సార్ అది లేదు, అదే నాకు అందుకే సార్ ఇవన్నీ నచ్చలేదు. ఈ గ్రామంలో రెడ్డి గారు కూడా మనకు అడిగి వస్తారు సార్. ఏదో పెళ్లి సందర్భంలో పెళ్లి చేస్తే బ్రహ్మాండంగా వచ్చి కూర్చొని మన కాడ బాగా అన్ని ఇంకా ఇప్పుడు మంచి మాటలు. మీరు క్రైస్తవుడు అయ్యాడని చెప్పి భారతదేశంలో మొత్తం క్రైస్తవులు కావాలని కోరుకుంటే ఎంత అన్యాయం అండి అది. అది కోరుకోకూడదు సార్. ఎవరైనా సరే, అది ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటాడు పైన ఆయన. కానీ ఇప్పుడు మొన్న ఒక జాన్ బాబు అనే పాస్టర్ ఏమంటున్నాడంటే, ఈ భారతదేశం మొత్తాన్ని బైబిల్ దేశంగా మార్చేస్తాను అంటున్నాడు. ఏంటంటే ఆ విపరీతమైన కోరికలు ఏంటండి అవన్నీ? మేము ఉన్నాము. ఇప్పుడు మేము కనుక ఈ భారతదేశం మొత్తం హిందూ దేశంగా మార్చేస్తాం, అందరినీ ముస్లింలు కూడా మార్చేస్తాం అన్నాం అనుకోండి, మేము మొత్తం మాది అయిపోతాం. అవి నాకెందుకో కోరికలు అనిపించడం లేదు సార్, అవి రెచ్చగొట్టేటివి అనిపిస్తుంది. రైట్ సార్, కరెక్ట్ అండి. రెచ్చగొట్టే రెచ్చగొడతాం. ఇట్లా వీళ్ళు జిహాదులు, వాళ్ళు మేము మొత్తం ముస్లిం దేశం అని ఇట్లా, దీని వలన ఒకరికొకరు రెచ్చగొట్టుకొని దావ తప్పిపోయి నీతి నిడిచిపెట్టి అవినీతిలో పడిపోవడం తప్ప ఏముండదేమని అనిపిస్తుంది సార్ నాకు. అంటే నాకు కనిపించడంలో యేసు ప్రభు లాంటి మీలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఆదరిస్తారండి. నిజంగా ఆయన కానీ దేవుడు అనేవాడు ఉంటే, యేసు ప్రభు ఉంటే, అదే సార్, మీ బోటోళ్ళు ఖచ్చితంగా అక్కుని చేసుకుని వీళ్ళందరినీ తీసుకెళ్లి నరకంలో పడేస్తాడండి నిజంగా కనుక యేసు ప్రభు ఉంటే. నేనైతే చెప్తున్నాను కదా, దేవుని చిత్తం సార్. అంతే. సరే సార్. సరే నాయక్ గారు. రైట్ సార్ నాయక్ గారు. సార్ మీకు ఎంత వయసు ఉంటుంది సార్? నాకు 35 అండి. ఓ, చిన్నపిల్లలు అయితే? చిన్నవాడినే సార్, ఇంకా పెళ్లి కూడా కాలేదు. నా కూతురికి 35 సంవత్సరాలు. అయ్యో, మీరు చాలా పెద్దవాళ్ళు అట్లయితే. సరే సార్, థ్యాంక్ యూ సార్. మీ ఫోటో పెట్టండి సార్, మీ కుటుంబ ఫోటో. పెడతాను సార్, ఇప్పుడే పెడతాను. చూడండి, నాకు రాదు సార్, ఇది నేను చూసుకునేది వస్తుంది. నేను పెడతాను సార్ నాయక్ గారు, పెడతాను. సరే సార్, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను కొంచెం. తప్పకుండా సార్ నాయక్ గారు, మాట్లాడండి సార్. రైట్ సార్. సార్, వందనాలు సార్. నమస్కారం. నమస్కారం సార్, నమస్కారం.